హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏఎల్పీ షిఫ్ట్ 2 ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ప్రీవియస్గా మనం ఒక వీడియో చేసుకున్నాం. 2-6 తారీఖులో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అని మనం ఒక 10 days ముందు చెప్పుకున్నాం ఒక వీడియో. ఆ వీడియోలో ఇచ్చినటువంటి డేట్స్ ఇచ్చారు. ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం వీడియోలు చేస్తాం, అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా చాలా రకాల కామెంట్స్ పెట్టారు. 2-6 ఎందుకు జరుగుతుంది, అదేవిధంగా మే మంత్లో ఎందుకు జరుగుతుంది, చాలా టైం ఉందిగా, ఎన్ని రకాల కామెంట్లు పెట్టినా సరే మన ఛానల్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది చదివే వాళ్ళకి, మంచిగా చదివే వాళ్ళకి బాగా ఇన్ఫర్మేషన్ అందించడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయినట్లయితే, అవసరమైనట్లయితే మన యొక్క ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. వాటిలో ఇచ్చినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ బట్టే మీరు యొక్క సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ విధంగా కామెంట్లు పెట్టినా సరే ఈ యొక్క ఛానల్ అనేది ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటుంది. దీన్ని ఫాలో అయినట్లయితే మీకే లాభం, నాకేం లేదు. మీకోసమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా అందించడానికి ఈ యొక్క ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఎవరికన్నా ఉపయోగపడుతుందని. సరే, మనం ఇన్ఫర్మేషన్కి వెళ్ళినట్లయితే మనకి ఏఎల్పీ సిబిటి 2 అనేది 2-6 తారీఖుల్లో జరుగుతుంది, మే మంత్లో. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూస్తుంది. ఎందుకంటే మనకి 19వ తారీఖున ఫస్ట్ షిఫ్ట్ అనేది కొంతమందికి రాయడం జరిగింది, వాళ్ళకి ఫినిష్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం ఈ యొక్క వీడియోలో చూసుకుందాం. దీన్ని పూర్తిగా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేవరకు 19/3/2025, 20/3/2025కి షెడ్యూల్ చేయబడిన CN 01/2024 కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క రెండవ దశ ఇప్పుడు 2/5/2025, 6/5/2025 తేదీలో నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడింది. అంటే మనకి 19-20 తారీఖున చేయవలసిన ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవడం వల్ల ఆ యొక్క సిబిటి 2 ఎగ్జామ్ అనేది ఏఎల్పీ మనకి 2-6 కండక్ట్ చేయడం జరుగుతుంది మే మంత్లో. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా క్రింది అభ్యర్థులు షెడ్యూల్ చేసిన పరీక్షలు హాజరు కావాలి, 2-6 తారీఖులో హాజరు కావాలి. అదేవిధంగా ఏ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. 19/3/2025న షెడ్యూల్ చేయబడిన అభ్యర్థులందరూ వారి పరీక్షలను పూర్తి చేసిన వారిని మినహాయించి 1వ షిఫ్ట్, అంటే 1వ షిఫ్ట్ రాసినప్పుడు కొంతమందికి 19వ తారీఖు కొంతమంది ఫస్ట్ షిఫ్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు మినహాయించి మిగతా వారికి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అదేవిధంగా 19వ తారీఖు ఎవరైతే రాయలేకపోయారో వాళ్ళకు కూడా మనకి 2-6 తారీఖుల్లో ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేయబడుతుంది. బి పాయింట్ చూసుకున్నట్లయితే 19/3/2025 రెండవ షిఫ్ట్, 20/3/2025 ఫస్ట్ షిఫ్ట్లో షెడ్యూల్ చేయబడిన అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు రిపోర్టింగ్ సమయం 7:30 గంటలు ఫస్ట్ షిఫ్ట్ మరియు 12:30 గంటలు సెకండ్ షిఫ్ట్. ఎవరైతే 19వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్లో రాయలేకపోయారో, అదేవిధంగా 19వ తారీఖు సెకండ్ షిఫ్ట్, 20వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్, వీరందరూ కూడా 2-6 తారీఖుల్లో ఫస్ట్ షిఫ్ట్ 7:30కి, అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ 12:30కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అభ్యర్థులు ఆర్ఆర్బీల అధికార వెబ్సైట్ నుండి పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్ మరియు పరీక్షకు 4 రోజుల ముందు డౌన్లోడ్ అనేది, ఇది మనకు కామనే. 10 రోజుల ముందు మనకి సిటీ ఇంటిమేషన్ వస్తుంది, 4 రోజుల ముందు మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చూసుకున్నారు కదా. రిక్రూట్మెంట్ ప్రక్రియపై తాజా అప్డేట్ల కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ వెబ్సైట్ని తరచూ మీరు చూసుకుంటూ ఉండాలా. మనకి మ్యాక్సిమం 2 అంటే 10 రోజులు, మనకి 15 days అంటే మనకి మిడ్లోనే వచ్చేస్తుంది. 19వ తారీఖులో మనకి సిటీ ఇంటిమేషన్ అనేది వచ్చేస్తుంది, 20వ తారీఖు అట్లా, లేదా 21వ తారీఖు అనేది సిటీ ఇంటిమేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు నెల టైం ఉంది. ఇంత టైం అనేది ఎప్పుడు కూడా రాదు. ఏఎల్పీ సిబిటి 2కి ఎప్పుడు కూడా 20 రోజులు మాత్రమే ఉండేది, మీకు నెల పైనే వచ్చింది. కాబట్టి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నుండి ప్రిపేర్ అయినా సరే మీరు క్వాలిఫై అవుతారు, మీరు జాబ్ సాధిస్తారు. కాబట్టి అందరూ కూడా బీ పాజిటివ్గా బాగా ప్రిపేర్ అవ్వండి. మన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా కొంచెం లైక్ చేయండి. కొంచెం లైక్ కానీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ చేయండి, వాటి మీద నేను వీడియోలు చేస్తాను. ప్రజెంట్ లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే నా వీడియో కొంతమంది కన్నా చేరిద్ది. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్తో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏముంది, కొంచెం లైక్ చేయొచ్చు కదా. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కనీసం మీరు వీడియో చూసేటప్పుడు కొంచెం లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే నాకు కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనిపిస్తుంది ఇంకా. కాబట్టి మన NTPC గ్రూప్ D ఎగ్జామ్ డేట్లు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎగ్జామ్ డేట్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్ యొక్క ప్రాసెస్, మనం ఎలా క్రాక్ చేయాలి, ప్రతిదీ కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.